రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో సంచలనం రేపిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 15 మంది నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుల దగ్గర నుంచి 3 కార్లు, ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ₹1,00,000 నగదు, 14 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ దగ్గర ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో భారీగా డబ్బు ఉందని చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లోనే సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ నెల 11వ తేదీ తిరుమనతురై అనే వ్యక్తి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిభట్ల పిఎస్ నుండి వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395, 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్గా SHO ఆదిభట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని SI కృష్ణ టీమ్ని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతల్